రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సరే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే రోజు కొన్ని ఎన్నో మలుపులు తిరగడం చూస్తున్నాం. అంటే చాలామంది అప్రూవర్గా మారారు. ఈ కేసు ఇంకా ముదిరి కేటీఆర్ గారికి కూడా చుట్టుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సార్? నిజంగా ఇది జరిగిందా? మరి మీ ఒపీనియన్ సార్? మా ఫోన్ ట్యాపింగ్ అనేది వీళ్ళు దాన్ని ఉలవలు పలవలు చేసి చేసే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి గవర్నమెంటు చేస్తుంది. ఎందుకు చేస్తుంది ప్రతి గవర్నమెంటు? ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా కుట్రలు జరుగుతున్నాయా, ఏం జరుగుతాయి, మత విద్వేషాలకు ఎవరైనా ప్లాన్లు చేస్తున్నారా? ఎందుకంటే హైదరాబాద్ అనేది ఐఎస్ఐకి అడ్డాగా ఉన్న అనేక సందర్భాలు వచ్చినాయి. సో కలహాలు సృష్టించడానికి ఏమైనా జరుగుతున్నాయా, వీటి కోసం రకరకాల ఈవెన్ పొలిటికల్లో కూడా పొలిటికల్ కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా, వీటిలన్నింటి మీద ఫోన్ ట్యాపింగ్లు ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. ఏ గవర్నమెంట్ చెయ్యని గవర్నమెంట్ ఈ దేశంలో ఏ గవర్నమెంట్ లేదు, ఈవెన్ విదేశాల్లో అయినా. ఎందుకంటే అది బాధ్యత. దేశంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో మన అధిక ప్రభుత్వం ఉన్నాం, మన ప్రభుత్వంలో ఉన్నాం, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ ట్యాప్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కుట్రలు ఏం చేయమన్నది ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయి. అందుట్లో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ట్యాప్ చేసి ఉండొచ్చు విషయం గ్రహించడం కోసం. ఈవేళ ప్రమేయం ఏమైనా ఉందా, ఈ కుట్రలో జరగబోయే కుట్ర అందింది వార్త, ఈ వార్తలో వాళ్ళకి ఈ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడ నుంచి ఏమైనా సందేశాలు వెళ్ళినాయా, లేదా ఇక్కడ నుంచి అభయస్తాలు ఏమైనా వెళ్ళినాయి, అన్నీ ఉంటాయి. అలాంటి విషయాల్లో ట్రాపింగ్ ఉంటాయి. దాన్ని చిలవల పలవలు చేసి ఇదేదో వీళ్ళది పెద్ద మేధావులు, రేవంత్ రెడ్డి పెద్ద మేధావి, చాలా వ్యూహకర్త, ఇతని వ్యూహాలు తెలుసుకోవాలని, వీళ్ళ వ్యూహాలు లేవు, గాడిద గుడ్డుకు లేవు. వీళ్ళే ఒక తలం చూపించి ఈ ఓట్లు అడిగే బాబా తప్పితే బీజేపీ అయినా అక్కడ మోడీ మొహం చూపించి ఓట్లు అడిగటం, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఓట్లు అడిగితే వీళ్ళ వ్యూహాలు, వీళ్ళ పెద్ద ఓట్లు సాధించగల వ్యూహకర్తలే కాదు వీళ్ళ వ్యూహాలు ట్యాప్ చేయడానికి. ఇవన్నీ ఉన్నాయి గాలిబాట్లు. నేను కిషన్ రెడ్డి అంటాడు ఏదో నా ఏంటంట నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఏంటి, ఏమొస్తుంది, నువ్వేనా వ్యూహకర్తవా? నువ్వు వ్యూహకర్త అయితే పార్టీ ఎందుకు ఇట్లా ఉంటుంది? పార్టీ ఎంత భ్రష్టు పట్టిపోయేది కదా. మిమ్మల్ని మీరేం వ్యూహం చేస్తున్నారు, మీ అడుగులు ఏంటి, మీరంత మేధావులేం కాదు మిమ్మల్ని మీద అంత పెట్టని. నీ మీద గతంలో కూడా ఉంది, నువ్వేదో ఎవరినో చంపడానికి ఇచ్చి మర్డర్ చేయడానికి ఇచ్చావని ఆ రోజు అతను ఉన్నాడు కదా, ఇప్పుడు ఎస్పీలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్న లాయర్, అతను ఆరోపణ కూడా చేశాడు. సో అట్లాంటి నేపథ్యంలో ఏమైనా ఉన్నాయని ఎంక్వైరీ ఉంటుంది. దాంట్లో తప్పే ఉంది. తప్పు చేయకపోతే, మీకు తప్పు చేయనప్పుడు ట్యాప్ చేస్తే మీకు బాధే ఉంది. మీరేమైనా లోపాయికారి దొంగ పనులు ఏమైనా చేస్తున్నారా, లోపాయికారి కుట్రలు ఏమైనా చేస్తున్నారా మీకు తెలియటానికి? మీరు మాట్లాడితే మీది జరిగితే ఉంది, మిమ్మల్ని ట్యాప్ చేసినా దొరికేదేముంది? మీరు అక్కడ కసబీ కానీ కాల్ముక్తా దొర అని ఢిల్లీతో మాట్లాడే మాటలు, ఇక్కడ ఢిల్లీతో కాంగ్రెస్ అదే. అంతే తప్పితే మీరు పెద్ద వ్యూహాలు పెద్ద మేధావులేం కాదు మిమ్మల్ని ట్యాప్ చేయడానికి. కనుక ఊరినే ఏదో చెప్పుకోవటానికి వాళ్ళని గొప్పగా ప్రదర్శించుకోవడానికి తప్పితే మమ్మల్ని ట్యాప్ చేశారు, మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ ఈ పిచ్చి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళని పెద్ద గొప్పగా చెప్పుకుంటానికి, వాళ్ళేదో గొప్ప మేధావులు అనిపించుకోవడానికి తప్పితే నథింగ్. అదే రొటీన్ ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదా, మొన్నటి తెలుగుదేశం ప్రభుత్వం చేయలేదా, ఏ ప్రభుత్వం అయినా అది వాళ్ళ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ. ఫోన్లు ట్యాప్ చేయటం అనేక విషయాల మీద, ఫోన్లు ట్యాప్ చేయటం అనేక విషయాలు, ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, ఒక మత కల్లోల విషయాలు ఉంటాయి, ఒక రాజకీయ కుట్రలు ఉంటాయి, కొన్ని ఆఫీసర్స్ కుట్రలు ఉంటాయి. ఇవన్నిటి మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం. వాటిలో అలా ఉంటేనే జాగ్రత్త పడతారు కదా. వాటిలో జరిగే దాంట్లో మీ పేరు మీ సంబంధించిన బట్టి కనెక్షన్ ఉందని మీదే కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ ఫోన్లు కూడా ఏముంది, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే హీరోయిన్ సమంత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఆమె విడాకులకు ఈ ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉంది అని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచారం జరుగుతుంది సార్, వైరల్ అవుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్, నిజంగా సమంత గారు ఫోన్ ట్యాప్ చేశారంట? సమంత ఏంటయ్యా, ఏముంది, సమంత ఊరిని పెంచుతారు ఎందుకు అనవసరంగా. సమంత ఒక హీరోయిను, గ్లామర్ హీరోయిను, అయింది, పెళ్లి చేసుకుంది, విడిపోయింది, ఇప్పుడు ఏదో ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగు చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అంతే.
దాని మీద పెద్ద ఆ అమ్మాయి ఏదో పెద్ద దేశానికి ముఖ్యమైన పాత్ర, దేశంలోనే చాలా అత్యంత ప్రధానమైన పాత్రలాగా ఆ అమ్మాయిని గురించి ఏదో ట్యాప్ చేయి, ఎవరికి అవసరం ఏంటి ఆ అమ్మాయిని ట్యాప్ చేసి ఆ అమ్మాయి చైతన్యం కలిసి ఉంటే దేశానికి ఏంటి, సమాజానికి ఏంటి, విడిపోతే దేశానికి ఏంటి, సమాజానికి ఎవడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు? ఊరిని వాళ్ళు ప్రమోట్, నేను ఇదే చెప్తానే, వాళ్ళు గొప్పవాళ్ళని, మేము గొప్పవాళ్ళం అందుకని మమ్మల్ని ట్యాప్ చేస్తున్నారు అని చెప్పుకుంటాం కోసం, వాళ్ళు గొప్పగా ప్రజెంట్ చేసుకుంటాం కోసం అని. మేము సాధారణ మనుషులు కాదు, మా ఫోన్లు ట్యాప్ చేసే స్థాయికి మేము పెద్దవాళ్ళు అయ్యామని వాళ్ళు ఫోకస్ చేసుకోవడానికి చేసే దౌర్భాగ్యపు ఇది తప్పితే, అమ్మాయి ఒక హీరోయిను, 100 హీరోయిన్లు ఉన్నారు దేశంలో, ఒక హీరోయిను దీనికోసం ఆ అమ్మాయిని ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె ఎవరితో ఉంటే, ఎవరిని పెళ్లి చేసుకుంటే, ఎవరితో విడిపోతే? ఇప్పుడు సిద్ధార్థ 3వ పెళ్లి చేసుకున్నాడు, ఎవరికి కావాలి ఆడు చేసుకుంటాడు, ఇద్దరు అయిపోయింది. ఒక రాజవంశీకులు అమ్మాయిని ఎవరినో చేసుకున్నాడు, రహస్యంగా చేసుకున్నాడు. అది వెళ్తుంది, దాని గురించి వాడి ఫోన్ ట్యాప్ చేయాలా దానికి? ఎన్ని పిచ్చి మాటలు. వాళ్ళు ఏదో చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని అనిపించుకోవడం కోసం, అమ్మో అంత స్థాయిలో ఉన్నాము అందుకనే ట్యాప్ చేస్తారు, మామూలు ఫోన్లు ట్యాప్ చేయరు కదా, ఒక స్థాయి ఉంటేనే కదా ట్యాప్ చేస్తారు. ఆ స్థాయి మాకు ఉందని తెలియజెప్పుకోవటానికి వాగుళ్ళు ఇవన్నీ. వీళ్ళని వీళ్ళు ఎవరితో ఉంటే ఎవరికి కావాలి వీళ్ళ విషయం? ఏదో ఫ్యాన్స్ సినిమా చూసేవాడు చూసేసేపు చూస్తారు, లేనప్పుడు టాటా బై బై చెప్తారు. వీళ్ళు ఏదో దేశానికి పెద్ద ప్రముఖమైన వాళ్ళు గాను, సమాజానికి చాలా ముఖ్యులైనట్లుగాను. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఎంటర్టైనర్స్ అంతే, అనవసరం. సరే, అంటే రేవంత్ గారి ఇంటికి కూడా, అంటే కొద్ది సమీపంలోనే ఒక ఆఫీస్ తీసేసి అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకుంటున్నారో మొత్తం కూడా విన్నారు, ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ముందు నుంచే రేవంత్ రెడ్డి పైన ఒక ఫోకస్ అయితే పెట్టారంటారు. ఇది కాంగ్రెస్ అది చెప్తాను, వాళ్ళు చెప్పుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని రేవంత్ రెడ్డి తెలుసా? ఫస్ట్ ఎవరికైనా తెలుసా? ఇదే ట్యాప్ చేయటమే రేవంత్ రెడ్డిని ట్యాప్ చేయటమే అయితే రేవంత్ రెడ్డి వస్తాడా? అధికారంలోకి రాగలిగేవాడా? అదేగైతే ఇది రొటీన్ ప్రాసెస్లో జరిగే విషయం. ఒక అపోజిషన్ లీడరు ఆ టైంలో ఉన్నాడు కనుక అల్లర్లు జరగకుండా అతని మీద దాడి జరగచ్చు. ఇప్పుడు తన మంచికే అవుతాయి, తన మీద దాడి జరగచ్చు, తనకు బెదిరింపు కాలు ఉన్నాయి. ఎవరైనా అపోజిషన్ ఇవాళ రాజకీయాల్లో ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారు? ఒక్కొక్క ఎమ్మెల్యే కాడి నుంచి దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో అయితే నా స్టూడెంట్ డేస్లో ఏ ఎమ్మెల్యే కూడా గన్మ్యాన్లు ఉండేవారు కాదు, ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళేవారు, అది ప్రజల్లో గౌరవంగా ఉండేవారు, అందుకని వాళ్ళకి ఆ స్థాయి ఉండేది. ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలంతా అనేక రౌడీ కార్యక్రమాల నుంచి, అనేక వీధి గొడవల నుంచి అలా వచ్చి పెరిగిపోయిన వాళ్ళు చాలామంది. అందువల్ల వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. వాళ్ళు బయటకు వెళ్తే ఎవడు నడవనివాడు, ఎవడు చెంప మీద కొడతాడో, ఎవడు తంతాడో, నడి మీద తంతాడో భయం, అందుకే సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీలు ఉంటారు. ఆ సెక్యూరిటీ థ్రెట్ ఉండొచ్చు. ఇందిరాగాంధీ చంపింది ఎవరు? సెక్యూరిటీ. సో అలాంటి దీని మీద ఇతని మీద రాజకీయంగా కనుక ట్యాప్ చేసి అతని ప్లాన్కి ప్రతివ్యూహం వేయటం అంటే అతను వచ్చేవాడు కాదు కదా, అధికారంలో ఉన్నప్పుడు వచ్చేవాడు కాదు కదా. ఎన్ని సిల్లీగా చెప్పుకుంటూ పోయి ఏదో ఒకటి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ 6 ప్రామిస్లు అన్నారు, ఏమీ లేదు, ఉన్న పేరుకి ఇచ్చేసావు అంటున్నారు. రేపు 5 ప్రామిసులకి 6 నుంచి 5కి వచ్చింది, 5కి రాహుల్ గాంధీ ఏదో సంతకం పెడతాడని ఏదో అంటున్నారు. ఇప్పటికి రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు అన్నారు, ఇంతవరకు రుణమాఫీ లేదు. బస్సు అన్నారు, బస్సు అల్లకల్లోలం అయిపోయింది. ఆటో వాళ్ళందరూ మా బతుకులేంటి అని, ఇక్కడ బస్సులు లేడీస్ అందరూ బస్సులు లేక కిక్కిరిసిపోయి లాగి డ్రైవర్ని కొట్టాలు ఇవి జరుగుతున్నాయి. ఈ కరెంటు బిల్లు ఆల్రెడీ 200 అన్నదానికి చాలామంది మాకెట్లా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇవన్నీ అంటే ఏదో ఒక అలా అడ్డు పెట్టి అలా తోసేయటం. రేపు ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా ఇందువల్ల అవ్వలేదు, అందువల్ల అవ్వలేదు అని చెప్తూ ఫైనల్గా మా దగ్గర డబ్బులు లేవంటారు. ఇది వీళ్ళు చేయబోయారు డ్రామా. వీటి నుంచి ప్రజలు ఎక్కడ అడుగుతారు, మా రుణమాఫీ ఎక్కడ, డిసెంబర్ 9 అన్నారే ఎక్కడ, ఇంతవరకు రాలేదే మాకు, ఎక్కడ 2200 ఇది ఇంకేదో అన్నారు కానీ ఎక్కడ రాలేదే, మమ్మల్ని అదే దానికి రకరకాల అడుగుతున్నారే అన్నీ అడుగుతారు ప్రజలు. ఈ అడిగే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పొలిటికల్ టాక్టిక్స్,
ఈ అంతే తప్పితే ఏ, వీళ్ళని ట్యాప్ చేయటాలు వీళ్ళు అన్నీ అందుకు డైవర్షన్ టాక్టిక్స్ ప్రజల కాన్సన్ట్రేషన్ని మరోవైపు మళ్ళించడానికి.